ఈరోజు మనం పసి పులి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ పులి వచ్చేసి వైభవ్ సూర్యవంశీ. ఇతని ఏజ్ వచ్చేసి జస్ట్ 15 ఇయర్స్ అంతే. నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఈ వైభవ్ సూర్యవంశీ అనే యంగ్ క్రికెటర్, యంగ్ కాదు, ఒక టీనేజ్ క్రికెటర్ వచ్చి జస్ట్ 15 బాల్స్లో 50 రన్స్ కొట్టాడు. 5 4s 4 6s తోటి తుక్కలు కొట్టేశారనమాట. అసలు ఎక్కడ తను దిగిన స్టార్టింగ్ నుంచే బెసకట్లేదు, ఏ బాల్కి బెసకట్లేదు. అంటే తన వే ఆఫ్ బ్యాటింగ్ తీరు ఎలా ఉందంటే, నువ్వు యార్కర్ వేస్తావా 6 కొడతా, నువ్వు ఓవర్ పిచ్ వేస్తావా 6 కొడతా, నువ్వు ఇన్ స్వింగర్ వేస్తావా 6 కొడతా, ఆఫ్ స్వింగర్ వేస్తావా 6 కొడతా, నువ్వు యార్కర్ వేస్తావా 6 కొడతా, నువ్వు టాస్ వేస్తావా 6 కొడతా, నువ్వు ఏ బాల్ అయినా వేయి, నేను కొట్టేది 6 మాత్రమే, నాకు కనపడేది ఒక 6 బౌండరీ మాత్రమే అన్నట్టు కొడుతున్నాడు వైభవ్ సూర్యవంశీ. అందుకే ఇతన్ని పసిపులి అన్నాను అనమాట. ఇతనికి రికార్డులు ఏం కొత్త కాదు. లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్లో కూడా జస్ట్ 35 బాల్స్లోనే 108 రన్స్ కొట్టాడబ్బా. అంటే జస్ట్ ఇమాజిన్, తను రన్స్ ఏం తీయలే, కొట్టుడు అనమాట. ఇంకా 6లు 4లు కూడా ఉండవు బాబు, కొట్టేదన్నీ 6లే కొడుతున్నాడు. అన్నీ రేంజ్ ఆఫ్ ప్లే చేస్తున్నాడు అబ్బా. జస్ట్ 15 ఇయర్స్లోనే తను మామూలు గేమ్ ఆడట్లేదు, మామూలు ప్లేయర్ కాదు. ఫ్యూచర్లో తను సృష్టించబోయే విధ్వంసం ఇండియన్ టీంలో మన ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. నాకు ప్రౌడ్గా ఉందబ్బా. ఇండియా చాలా సేఫ్ యంగ్ ప్లేయర్స్ చేతుల్లో ఉంది ఇండియా టీం అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే కళ్ళు మూసి చెప్తున్నా, తన ఏజ్ ఇప్పుడు 15 ఇయర్స్ కదా, ఇంకో 20-25 ఇయర్స్ ఆడతాడు ఈ అబ్బాయి వైభవ్ సూర్యవంశీ. ఈ ఫామ్ ఎలా ఉంటుందంటే, ఈ 20-25 ఇయర్స్లో తను ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాడు, ఎంతమంది రికార్డ్స్ని బ్రేక్ చేస్తాడు, ఏ రేంజ్లో నిలబడతాడు అనేది ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. వాటిని మనం విట్నెస్ చేయాలంతే ఫ్యూచర్లో. అదే బ్యాలెన్స్. నిన్న మీలో ఎంతమంది చూసారబ్బా మ్యాచ్ని, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్లో వైభవ్ సూర్యవంశీ చేసిన విధ్వంసకరమైన ఇన్నింగ్స్ని, విధ్వంసకరమైన బ్యాటింగ్ని మీకు ఏమనిపించింది చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, బాయ్.